షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తాను. 19వ దావీదు కీర్తన 8వ వచన భాగం. 19వ దావీదు కీర్తన 8వ వచన భాగం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచుము. మనకు ఒక వాక్య భాగం తెలుసు కదా, ఏంటండి? నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ ఆయన పరిశుద్ధుడు అయినప్పుడు ఆయన ఉపదేశములు కూడా పరిశుద్ధములే, నిర్దోషమైనవి అని చెప్తున్నాడు. ఆయన ఉపదేశములు, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అంటే దోషము లేనివి. అందులో తప్పును మనం వెతకజాలము, ఎందుకంటే అక్కడ తప్పు ఉండదు కాబట్టి. అవి మన హృదయమును సంతోషపరచును, మనకు సమాధానమును దయచేయును. అవి జీవము గల మాటలు. ఎవరైతే భయంకరమైన హృద్రోగము చేత లేదా కృంగుబాటు చేత మరణకరమైన వేదన చేత ఉన్నారో వారు ఒక్కసారి దేవుని వాక్యమును చదివితే కనుక, ఆయన సందులో మోకరించే ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా వారు జీవమును పొందుకొనగలరు. ఒక ఉత్సాహమును, సంతోషమును, సమాధానమును, దేవుని కనికరమును, కృపను పొందుకొనగలరని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాలి. ఎందుకంటే యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత నిర్దోషమైన ఉపదేశము కాబట్టి అవి మనకు సమాధానాన్ని కలిగజేస్తున్నాయి. అందులో దోషం ఉంటే లేదా అందులో లోపం ఉంటే కనుక ఆ వాక్యం ద్వారా, ఆ ఉపదేశం ద్వారా మనం సంతోషమును, సమాధానమును పొందుకొనగలమా? అలాగే 119 దావీదు కీర్తన 128వ వచన భాగంలో కూడా అంటాడు కదా, నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. ఎంత గొప్ప సాక్ష్యము చూడండి రాజైన దావీదు. నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నించున్నాను, అంగీకరించున్నాను. మన్నించడం అంటే అంగీకరించున్నాను. నేను నీ యొక్క ఉపదేశములను అంగీకరించడం కారణం ఏంటంటే అవి యథార్థములు, అవి నిర్దోషమైనవి, దోషము లేనివి. అందుకే అవి నాకు సమాధానాన్ని కలగజేస్తున్నాయి కాబట్టి, దయను లేకపోతే క్షేమమును కలగజేస్తున్నాయి కాబట్టి వాటిని నేను అంగీకరిస్తున్నాను, వాటిని ప్రకారం నేను నడుచుకున్నానని రాజైన దావీదు గొప్ప సాక్ష్యమును మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరా, ఎప్పుడైతే మన చెవి ఆయన ఉపదేశము వైపు మళ్ళిందో, మన హృదయము ఆయన ఉపదేశము ఎట్లా వాంఛ కలిగి ఉంటుందో, ఖచ్చితంగా మనము చదివిన, మనం పొందిన ఒక ఉపదేశం ద్వారా, ఆ గొప్ప మాట ద్వారా మనం సమాధానమును పొందుకొనగలము. 6వ దావీదు కీర్తన 6 సామెతల గ్రంథము 6:23 వచనము కూడా, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నను. ఇక్కడ ఉపదేశము వెలుగు అంటే మనలో ఉన్న చీకటి, ఆ పాపము పోవాలంటే వెలుగనే ఉపదేశము మన హృదయంలో స్థానమును ఆక్రమించాలి. అనగా మనము ఆ అవకాశాన్ని దేవుని మాటకి ఇస్తే గనక ఆ మాట మనలో ఉన్న పాపమును, మనలో ఉన్న నిర్దోషత్వమును, మనలో ఉన్న యొక్క దోషమును, ఆజ్ఞాతిక్రమమును తీసివేసి మనలను వెలుగు సంబంధులుగా మారుస్తుంది, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుస్తుంది, ఆయన వారసులుగా, ఆయన రాజ్యములో బిడ్డలుగా మనల్ని మారుస్తుంది. కాబట్టి వాటి ద్వారా మనము యొక్క సమాధానమును పొందుకొనగలుగుతాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా విలువైన జీవము గల ఆ ఉపదేశము వైపు మన హృదయములను తెరచి వాటిని అంగీకరించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కనంతండి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, నీ ఉపదేశం వెలుగని తెలియజేస్తూ తండ్రి, నీ ఉపదేశం ద్వారా తండ్రి మా యొక్క హృదయాలకు సమాధానం కలుగుతుందని తెలియజేసే ప్రభా, నీ ఉపదేశములన్నీ కూడా యథార్థములని తెలిపారు ప్రభా. అందుని బట్టి ఆ యథార్థమైన ఉపదేశం వల్ల మాకు సమాధానమును, కనికరమును, సంతోషమును, నాయన పశ్చాత్తాపం కలుగుచున్నాయి. కాబట్టి ప్రభా, నీ ఉపదేశం మేము వాంఛ కలిగి నీ ఉపదేశమునకు మా హృదయములను తెరచి నాయన మాలో ఉన్న పాపమును, చీకటిని, నాయన ప్రతి కలంకమును తుడిచివేసుకొని నాయన నీ మాటకు విలువనిస్తూ నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.